బిట్‌కాయిన్ అంటే అందరికి అర్థమవుతుంది బిట్‌కాయిన్. సో, ఈ 2 కేసులు ఇప్పుడు తమన్నా మీద ఉన్నాయి. కాజల్ మీద గూడా ఉన్నాయి. అంటే ఏంటి కారణం అంటే హెచ్‌పిజెడ్ టోకెన్ అనే ఒక బిట్‌కాయిన్. హెచ్‌పిజెడ్ టోకెన్ అనే బిట్‌కాయిన్ వాళ్ళు 2022లో క్రిప్టో కరెన్సీ ఆఫీస్ ఓపెన్ చేశారు కోయంబత్తూర్‌లో. దానికి తమన్నా వెళ్ళింది. తమన్నా వెళ్ళి ప్రమోట్ చేసింది దాన్ని. వాళ్ళేం చేశారంటే రోజుకి కాదు 57,000 ఒక్కసారిగా కడితే రోజుకి 4,000 ఇస్తాం అని చెప్పారు. దాంతో జనం విరగబడి కట్టారు. ఎన్ని కోట్లు అంటే దాదాపు 2,40,00,000 10 రోజుల్లో కలెక్ట్ చేశారు. కానీ ఒక 2 రోజులు ఇచ్చేసి ఆపేశారు. డబ్బు రాలేదు. సో వీళ్ళందరూ లాస్ అయ్యారు. అలా లాస్ అయిన వాళ్ళు కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు. సో ముఖ్యంగా పాండిచ్చేరిలో అశోక్ అనే ఒక రిటైర్డ్ పర్సన్ కంప్లైంట్ ఈమె మీద కూడా ఇచ్చాడు. నేను ఈమెను చూసే ఈమె ఉంది కాబట్టి ఇది జునైన్ అనుకొని నేను చేరాను, కాబట్టి నాకు ఈమె రెస్పాన్సిబుల్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ ఎవరో నాకు తెలియదు, ఈమె చెప్పింది కాబట్టి ఒక తమన్నా చెప్పిందంటే ఇది కరెక్ట్గానే ఉంటుంది అని నేను నమ్మి చేశాను అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. సో దాంతో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ గతంలో కూడా విచారించింది, ఇప్పుడు కూడా విచారించబోతుంది. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయబోయేది ఈడీ కాదు, పాండిచ్చేరి పోలీసులు. ఎందుకంటే తనకు పాండిచ్చేరిలో కేసు పెట్టాడు కాబట్టి పాండిచ్చేరి పోలీసులు ఈరోజు విచారణకు రమ్మని ఆమెను పిలిచారు. దాంతోపాటు కాజల్ ఏంటంటే ఇదే సంస్థ మన మహాబలిపురంలో ఒక స్టార్ హోటల్లో మీటింగ్ పెడితే దానికి ఆమె వచ్చి దీన్ని స్పాన్సర్ చేసింది కాజల్. మామూలుగా వాళ్ళు ఎందుకు చేస్తారు? పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఇప్పుడు మామూలుగా రియల్ ఎస్టేట్ ఉంటే కూడా ఫలాని చోట ఫలాని హీరో కొన్నాడో డైరెక్టర్ కొన్నారో ప్లాట్ అని చెప్తారు. మనకి ఎందుకు చెప్తారంటే వాళ్ళు అక్కడ కొన్నారంటే ఇది జునైన్ ఉంటుంది, ఫలాని వాళ్ళు రాజమౌళి ప్లాట్ ఉందని చెప్తారు. మనకి ఒక రాజమౌళి ఉందంటే జునైన్ ఉంటుందేమో అని మనం అనుకుంటాం. వీళ్ళు అందుకనే కొంతమందికి తక్కువ రేట్లకి ఇచ్చేస్తారు అనమాట. 30% రేటుకో ప్లాట్లు ఇచ్చేస్తారు. వీళ్ళు కూడా తక్కువకు వస్తుందని కొనేసుకుంటారు. ఎవరు ఈ ఆర్టిస్టులు కావచ్చు, హీరోలు కావచ్చు. ఇదొక స్కామ్ అనమాట. అలాగా ఈమె వెళ్ళి ప్రచారం చేస్తుంది. రెండవది ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ అనే దానికి కూడా ఈమె ప్రచారం చేసింది. ఈ ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్లో గౌహతిలో బిట్‌కాయిన్ ఇది బెట్టింగ్ చేయడానికి కోసం మహారాష్ట్రలో కేసు ఉంది, గౌహతిలో కేసు ఉంది. ఈ మీద చాలా కేసులు అయితే ఈ మీదకి వెళ్ళాయి. సో ఇది బేసిక్ అనమాట. అంటే మనం ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏమంటే బిట్‌కాయిన్ బెట్టింగ్ యాప్ల గురించి అందరికి తెలిసే చేస్తారనుకోండి. బిట్‌కాయిన్ మీద చాలామందికి అసలు క్రిప్టో కరెన్సీ కానీ బిట్‌కాయిన్ కానీ ఇండియాలో లీగలా, దాన్ని మనం కొనడం వల్ల ఉపయోగం ఉందా అనేది చాలామందికి తెలియదు. నేను కూడా పర్సనల్గా చాలామంది ఫ్రెండ్స్ని చూస్తున్నాను. మనకి చెప్పని కూడా చెప్పరు, రహస్యంగా పెట్టుకుంటారు. ఎప్పుడూ అనుకోకుండా లీక్ అయినప్పుడు అవునవును చేస్తున్నాను అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం అనమాట, చెప్తే వీళ్ళు తిడతారేమో అని. అందుకని రహస్యంగా ఎవడో చెప్పుంటాడు వాళ్ళ ఫ్రెండ్ పెడుతున్నా అని. యాక్చువల్గా బిట్‌కాయిన్ అనేది 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వరల్డ్ వైడ్ వచ్చిన తర్వాత, సబ్‌ప్రైమ్ క్రైసిస్ అంటారు అమెరికాలో, అది వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. 2009లో జపాన్లో సతోషి నకామోటో, ఆ వ్యక్తి పేరా సంస్థ పేరు అనేది ఎవరికి తెలియదు, ఆ పేరుతో బిట్‌కాయిన్ మీద ఫస్ట్ బయటకు వచ్చింది బిట్‌కాయిన్ అనే కాన్సెప్ట్. అక్కడి నుంచి 2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్ అనేది వ్యాపించింది. ఇండియాలో కూడా 2012 నుంచి 17 లోపల చాలా క్రిప్టో కరెన్సీలు, బిట్‌కాయిన్స్ ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు దీని మీద గవర్నమెంట్ కూడా ముందు నుంచి దీన్ని బ్యాన్ చేయాలనుకున్నది. చాలా దేశాల్లో దాదాపు 10 కంట్రీస్లో చైనా, పాకిస్తాను, సౌదీ అరేబియా ఇలాంటి దేశాల్లో ఇప్పుడు కూడా క్రిప్టో కరెన్సీ బ్యాన్ అనమాట. కానీ అమెరికా లాంటి దేశాలు దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా ట్రంప్ విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ట్రంప్ వచ్చినాక విపరీతంగా అది రైజ్ అయింది కూడా. సో మన దేశంలో కూడా దాదాపు $1,00,000 పైన బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే మన దేశంలో ఏమైందంటే COVID-19 తర్వాత విపరీతంగా డిమాట్ అకౌంట్స్ పెరిగాయి. దాదాపు ఇప్పటికీ 16 కోట్ల డిమాట్స్ అకౌంట్స్ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్స్ అయితే 300 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా 3 అంశాలు మోడర్న్ దీంట్లో ఆధార్ కార్డు, ప్యాను ఇవన్నీ ఇస్తే మనం కూడా దాంట్లో నమోదు చేసుకోవచ్చు.
అయితే దీన్ని ఆర్బీఐ బ్యాన్ చేస్తుంది చాలా కాలం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ సుప్రీంకోర్టు దీనికి పర్మిషన్ ఇచ్చేసింది. సో అందువల్ల క్రిప్టో కరెన్సీ వాళ్ళ బ్యాన్ లేదు. కాకపోతే ఏంటంటే 2022లో ఒక చట్టం బిల్లు తీసుకురావాలని బిల్లు ప్రవేశపెట్టింది, కానీ అది చట్టం కాలేదు. అదేంటంటే క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021. ఈ బిల్ ఇంకా అట్లాగే పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు దీన్ని డిస్కరేజ్ చేయడం కోసం, క్రిప్టో కరెన్సీని డిస్కరేజ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ 30% పెట్టింది వీటి మీద. వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటారు వీటిని. దాని కింద 30% ట్యాక్స్ ప్లస్ 1% టీడీఎస్ కూడా పెట్టిందన్నమాట. సో ఎందుకంటే డిస్కరేజ్ చేయాలని, కానీ వీళ్ళు ఎవరు డిస్కరేజ్ అవ్వట్లేదు. ఎవ్రీ డే పెరుగుతుంది. ముఖ్యంగా స్మాల్ టౌన్స్లలో విపరీతంగా క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే 2 రకాల ఉంటాయి బేసిక్గా. ఒకటేమో క్రిప్టో కరెన్సీలో బల్క్గా 1 lakh 2 lakhs డబ్బులు పెట్టేసుకోవడం, వాడు డైలీ కొంత డబ్బులు నేను ఇందాక చెప్పినట్టుగా వేస్తూ ఉంటాడు అన్నమాట. దట్ ఈజ్ వన్ థింగ్. రెండోది సిప్ అంటారు, SIP. ఇదేంటంటే మంత్లీ 100 రూపాయల నుంచి కూడా ఉన్నాయి కొన్ని. సో ఇది కొంతమందికి నిజంగా కూడా హెల్ప్ అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా చదువుకుంటున్న అమ్మాయిలు రోజు 100 రూపాయలు వేసుకుంటే అలాగా కొంతకాలం తర్వాత వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్కి పనికొస్తుంది అన్నమాట. అలాగా దీంట్లో ఇప్పుడు ఇది ఈజీ చేశారు, యాప్లు వచ్చేసాయి స్మార్ట్ ఫోన్లలో. ఆ యాప్ల్లో బ్యాంకు నుంచి మనకి డబ్బులు దాంట్లోకి వెళ్ళిపోతాయి, వాలెట్ ఇస్తాడు, ఆ వాలెట్లోకి వెళ్ళిపోతాయి. ఆ వాలెట్లో ఇది చేయడం. కాకపోతే ఏంటంటే క్రిప్టో కరెన్సీని మిగతా దాని మీదలాగా ఎక్స్చేంజ్ చేసుకోకూడదు ఎక్కడ, డిజిటల్ కరెన్సీ లాగా. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పసే ఉంది. ఇప్పటివరకు అయితే దీన్ని డిస్కరేజ్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది లీగల్గా రెగ్యులరైజ్ కాలేదు, సెబీలో ఇవన్నీ రెగ్యులరైజేషన్స్ లేవు కాబట్టి ఇందులో మోసాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు వీళ్ళ ఇటువంటి ఇందాక చెప్పిన కంపెనీ ఏదైతే ఉందో HPZ టోకెన్ చాలా రోజుకి వింటూనే ఉన్నాం. నిన్న కూడా ఈడీ 600 కోట్ల బిట్ కాయిన్ మోసాలు జరిగాయని చెప్పి అనౌన్స్ చేసి దాని మీద ఇచ్చేస్తుంది. మన ఇండియన్ ఒక అతను అమెరికాలో, చిరాగ్ తోమర్ అతని పేరు, అమెరికాలో దాదాపు 144 కోట్ల బిట్ కాయిన్ ఫ్రాడ్కి పాల్పడి అమెరికన్ జైల్లో ఉన్నాడు. అతని బ్యాచ్ ఇక్కడ చాలా మంది ఫ్రాడ్లకి గురవుతున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉండదు, నేను చెప్తున్న ఈ కింది స్థాయి వీళ్ళకి అందరికేమో అకౌంట్లు, డిమాట్ అకౌంట్లు అంతా వచ్చేసాయి. వీళ్ళకి దాని మీద స్టడీ చేయడం కానీ నాలెడ్జ్ ఉండదు. ఫ్రాడ్ స్టార్స్ ఎక్కువైపోయారనమాట. యూట్యూబ్లలో ఛానల్ పెట్టేయడం, ఓపెన్ చేస్తే మనకు అవి యాడ్లు రావడం, ఇంత డబ్బులు కడితే మీకు రోజు ఎంత వస్తుందని చెప్పడం. ఈ ఫ్రాడ్ బ్యాచ్ ఎక్కువైపోవడం వల్ల మోసపోతున్నారు. అందుకని క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్లో డబ్బులు పెట్టేవాళ్ళు చాలా ఆచితూచి పెట్టాలి.